పాప ఎంత బాగుందో తెలుసా? అరే అర్జున్ ఫోన్ బాగు ఫోన్ చేస్తా. అల్లుడు చెప్తారా? అమ్మాయి పుట్టిందని చెప్పారు కదా ఇక్కడ. లేదండి మాస్క్ లేదు. మాస్క్ ఒక్కసారి వెళ్ళొచ్చేస్తా అన్న అలాగా. చెప్పు. థ్యాంక్స్. సరే బాబు నేను చెప్తా. భలే ఉంది కదా అమ్మాయి. ఎవరు నానా? బావరా. ఏంటంటే హ్యాపీయా? ఏ హ్యాపీయో మొఖం గొంతు బయటకు వచ్చి సావలే. ఏముంది ఆడపిల్ల అంటే ఆ మాత్రం మాడిద్దిగా. అయినా దీనికి ఎవరు సాలు వచ్చిందే? మన ఇంటికట్టు వచ్చింది, ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం. నాన్న ఏం మాట్లాడుతున్నారు నాన్న? అసలు బుద్ధుండే మాట్లాడుతున్నారా? సాల్ రావడం ఏంటి నాకు అర్థం కాదు. అదే మన పాపమా. అయినా ఆడు ఏడుపు ముఖం పెట్టడం ఏంటి? ఆడు రెండోసారి కూడా ఆడపిల్ల అంటే ఆ మాత్రం ఉండింది కదరా. అడివి మనుషులమ్మా. అసలు మనం ఇంత దూరం ఎందుకు వచ్చామమ్మా? పుట్టి పెరిగిన ఊర్లో ఆడోళ్ళు లేరనే కదా. మీరివే ఏడుపు ముఖాలు పెట్టడం ఆపలేదనుకో మనం దేశాలు కూడా దాటాల్సి వస్తుంది గ్యారంటీ. నాకు కానీ తిక్కరేగిందంటే 60 మంది అమ్మాయిలు కనపడుతూ అంటే అంతమంది అంటే కష్టమేమో. మా ఆవిడ ఒప్పుకోలే గాని డజన్ మందినైనా కంట. నీకోకే, పాపం మీ ఆవిడకే కదా కష్టమంతా. కష్టమే అనుకో, కానీ అడుగుతా, రిక్వెస్ట్ చేసుకుంటా. నెక్స్ట్ జనరేషన్ అమ్మాయిల కోసం ఈ జనరేషన్ అమ్మాయిలు కష్టపడాల్సిందే, తప్పదు. లేదంటే ఎవరు ఏం చేయరు, ఏం చేయలేరు కూడా.